బంధుమిత్రులందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ కృష్ణుని గురించి ఏమైనా కొన్ని మాటలు చెప్పుకోవాలని ఆశగా ఉన్నది ఫ్రెండ్స్. వేదవ్యాస మహర్షి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ, మహాభారతం ఇవన్నీ ఎన్ని రాసినప్పటికీ కూడా అతనికి ఒక రకమైన అసంతృప్తి ఉండేదట. ఈ అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు నారద మహర్షి వచ్చి, ఇన్ని తత్వం బోధించావు కానీ వీటన్నిటిలో ఒక రకమైన మ్యాజిక్ మిస్ అవుతుంది. ఆ మ్యాజిక్ ద్వారా భగవంతుని భక్తునికి అందచేయాలంటే ఒక లైవ్లీనెస్, ఒక రకమైన చమత్కార తత్వం అయినటువంటి పురాణ పురుషుడి స్వరూపాన్ని ప్రజలకు అందచేయాలి నీవు. అప్పుడు మాత్రమే ఎటువంటి హీనాతిహీనుడైన అన్ఇంట్రెస్టెడ్ పర్సన్ అయినా సరే భగవంతునికి చేరుకునేటువంటి మార్గాన్ని చూపించాలి అని చెప్పి నారద మహర్షి ఎంకరేజ్ చేస్తారనమాట. అటువంటిది ఏముంటుంది, అటువంటి ఈజియెస్ట్ వే టు రీచ్ ద గాడ్ అనేది ఏముంటుంది అని వేదవ్యాసుడు అడగంగానే, మరేదో ఎందుకు భగవంతుని యొక్క లీలలు, చిన్ననాటి లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిచయం చేయడం వల్ల ఎటువంటి కఠిన స్వభావులైనా సరే ఈజీగా మెల్ట్ అయిపోయి భగవంతుని గురించి వినడం ద్వారా మాత్రమే, జస్ట్ వింటే చాలు, దాన్ని ఆచరించి దాన్ని ఫాలో అయ్యి మననం చేసి ఇంత ప్రాసెస్ దాటక్కర్లేదు. జస్ట్ వినిన క్షణికాలంలో మాత్రమే వాళ్ళు భగవత్ అనుభూతి చెంది తద్వారా కొంత పుణ్యాన్ని మూటగట్టుకోగలరు అనని శ్రీకృష్ణుని యొక్క చిన్ననాటి చరిత్ర గురించి చెప్పమని అడ్వైస్ చేశారు. సో అప్పుడు భాగవతం చెయ్యాలి, రచించాలి, దాని జనులు పఠించాలి, తద్వారా వారికి పుణ్యాదులు కలగాలి అని మహర్షి ఆలోచించారు. చూడండి, మహర్షులకి మన పట్ల ఎంత దయో, మనం బాగుపడిపోవాలని వాళ్ళకి అదే వాళ్ళ యొక్క గోల్. మన గోల్ మనం బాగుపడాలని, మహర్షుల యొక్క గోల్ మనం బాగుపడాలని. సో మహర్షి అని ఈజీగా ఎవరినంటే వాళ్ళని పిలవకూడదు. పరుల కోసం బతికేవాడే మహర్షి. సో స్టార్ట్ చేస్తున్నారండి. భాగవతం మొత్తం 12 స్కందాలు, అప్రాక్సిమేట్గా 18,000 శ్లోకాలతో వారు రచించారు దీనిని. అందులో ఫస్ట్ 9 స్కందాల వరకు విష్ణువు యొక్క రకరకాల అవతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దశమ స్కందం 10th చాప్టర్కి వచ్చేసరికి బాలకృష్ణుడిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ మనం బాలకృష్ణుని యొక్క అనుభూతిని పొందాలనుకుంటున్నాం కాబట్టి, టు టేస్ట్ ద ఎక్స్పీరియన్స్, టు టేస్ట్ ద రుచిని మనం తెలుసుకోవడానికి, ఆస్వాదించడానికి ఎక్కువసేపు ఆగలేకపోతున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా జంప్ అయిపోదాం 10th చాప్టర్కి. కానీ సుఖమహర్షి ఎందుకు ఈ 9 స్కందాలను కూడా కంపల్సరీ వినిపించారు అంటే, పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైనా సరే భగవత్ చరిత్ర వినే ముందర మన యొక్క బుద్ధి క్లీన్ అవ్వాలి. ఎప్పుడైనా గిన్నెలో పాలు పోసి మరిగించాలి అంటే ఆ పాలు చాలా శ్రేష్టమైనటివి, ఉన్నతమైనటివి, అంటే విరగని పాలు. అటువంటి స్వచ్ఛమైన పాలు కాగబెట్టాలి అంటే ఆ గిన్నె బాగా తోముండాలి కదా. అందులో ప్రీవియస్ పాలున్నా ఇంకేదైనా చెత్తున్నా కానీ పాలు విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని గిన్నెని శుభ్రపరిచి ఎలా అయితే మనము పాలు పోసి కాగబెట్టి దానిని తదితర చర్యల కోసం వాడుతామో, అలాగే సుఖమహర్షి ఏం చెప్తున్నారంటే ఈ 9 చాప్టర్స్ ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజుకి చెప్పి ఆ తర్వాత మాత్రమే 10thలోకి అడుగుపెట్టారు. ఎందుకంటే విష్ణువు ఏ రకాలుగా ఆవిర్భవించారు, ప్రతి ఆవిర్భవించడంలో విష్ణువు యొక్క థీమ్ ఏంటి, ధర్మపక్షపాతి ఎలా అయ్యాడు స్వామి, భక్తుల పట్ల ఏ రూపాల్లో కరుణించాడు, అసలు భగవంతుడు ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు భగవంతుడు అంటే ఎవరు, దీనికి సంబంధించిన అన్ని డౌట్స్ని పటాపంచలు చేసి మాత్రమే ఈ యొక్క కృష్ణుని మనల్ని పరిచయం చేశారండి. అవన్నీ దాటొచ్చి ఇది చేస్తేనే మన బుర్ర క్లీన్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు మనం డైరెక్ట్గా 10th చాప్టర్కి ఎందుకు వెళ్తున్నాము అంటే, మనలో చాలామంది ఆ 9 చాప్టర్స్లో ఉన్నటువంటి విశేషాలని అలా ఇలా తెలుసుకొనే ఉంటాం. మీరు నాకు ఫస్ట్ టైం ఏమీ విని ఉండరు. అది కాక
వెనెవర్ కృష్ణ పక్కన ఇంకో స్వరూపం ఏదైనా పెడితే నా మనసు ఎప్పుడు కృష్ణ స్వరూపాన్ని ఆకట్టుకుంటుంది. కాబట్టి ఇవాళ నా మనస్సంతా కృష్ణునితోనే నిండిపోయింది. కాబట్టి నేను డైరెక్ట్గా ఎటువంటి మిస్టేక్ లేదు అన్నట్టు భావిస్తూ కృష్ణుని యొక్క అవతారంలోనికి వెళ్ళదలుచుకున్నానండి. ఈ చరిత్ర కంసుడితో స్టార్ట్ అవుతుందండి. అసలు కారణం ఎందుకు కృష్ణుడు కిందకి రావడానికి కారణం అనేది ది ఫస్ట్ కారణం కంసుడితో స్టార్ట్ అవుతుంది. కంసుడు ఒక రాక్షస జాతి ప్రభు. ఇతని యొక్క పూర్వనామం కాలనేమి. కాలనేమి అంటే ఏంటంటే ఒక రకమైన కాలస్వరూపం ఇతను. కానీ ఎటువంటి కాలనేమి నా అనే అహంకారం యొక్క కాలం ఎవరినైనా అనుస్తుంది, అహంకారం ఎవరినైనా అనుస్తుంది అని ఎరుగక ప్రవర్తించేటువంటి ఒక రాజు కాలనేమి. వాడు ఏమనుకుంటాడు, చూసినదల్లా నాదే అనే అహంకారమైనటువంటి ఇది తనకి కావలసిన దానికోసం తన మన లేకుండా ప్రవర్తించే వ్యక్తిని కంసుడు అంటారు. ఒక బ్యాడ్ థాట్స్ యొక్క పుట్టవాడు. ఈవెన్తో వాడికి కూడా కొంచెం మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఆ సమయానికి వచ్చేసరికి వాడి యొక్క క్రూరత్వమే బయటపడుతుంది. అన్ని సమయాల్లో అందరూ మంచిగా ఉండలేరు. కష్ట సమయాలలో కూడా, కాని సమయాలలో కూడా మంచిగా ఉండడానికి ప్రవర్తించే వాళ్ళని దేవతలు అంటారు. తనకి అనుగుణమైనప్పుడు మంచిగా, అనుగుణం కానప్పుడు చెడ్డగా ఉన్నటువంటి వాళ్ళని జస్ట్ యాక్ట్ చేస్తారు కాబట్టి రాక్షసులు అని అంటారనమాట. ఈ కంస మహారాజు కూడా తన యొక్క చెల్లెలైనటువంటి దేవకిని చక్కగా అల్లారు ముద్దుగా, చెల్లెలంటే ఒక పిన్నమ్మ వాళ్ళ పాప, వాళ్ళ యొక్క సిస్టర్ని దేవకి యొక్క పెళ్లి రోజున నాటి సందర్భానికి మనల్ని డైరెక్ట్గా ల్యాండ్ చేస్తున్నారండి. ఆ రోజు దేవకి వసుదేవులకి వివాహమయ్యి రథంలో వాళ్ళని అత్తవారింటికి చేర్చే క్రమంలో సాక్షాత్తు కంసమహారాజే ఆ రథాన్ని డ్రైవ్ చేస్తున్నారనమాట. చూడండి ఎంత ప్రేమో చెల్లెలంటే. ఈ ప్రేమ ఎంతసేపు, తనకి ఎటువంటి హాని కలగదన్నంత మాత్రమే. ఎప్పుడైతే ఆకాశంలో నుంచి ఆకాశవాణి వినిపిస్తుందో, అరే మూర్ఖుడా, నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు అత్తవారింటికి, ఆ చెల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి అష్టమ గర్భంలో నుంచి వచ్చినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాడి చేతిలోనే నీ యొక్క చావు రాసిపెట్టుంది అని ఆకాశవాణిలో నుంచి ఒక మాట వినపడగానే అప్పటిదాకా ఉన్న ప్రేమ రివర్స్ అయిపోతుందండి. ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇన్ని సంవత్సరాల నాటి ప్రేమ చెల్లె ఎవరో ఆకాశవాణిలో నుంచి వచ్చింది, అది నిజమా కాదా ఒక్క నిమిషం కూడా ఆలోచించడండి. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి చెల్లెలని శిరస్సు వధించడానికి సిద్ధపడిపోతాడు. అప్పుడు వెంటనే పక్కనున్నటువంటి వసుదేవుడు ఇలా పలుకుతాడు, బావా ఎవరి మాటలో విని నీ చెల్లిని నువ్వే హతమరుస్తావా? ఒక్కసారి ఆలోచించు. తిను నీ చెల్లి, ఇన్ని సంవత్సరాలు మీరిద్దరూ కలిసి ఉన్నారని తన చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేయడానికి ట్రై చేశాడు, వినలేదు. సరే ఇంకో రకంగా ఆలోచించారు. అష్టమ గర్భం గురించి కదా మాట్లాడింది, మాకు పిల్లలే పుట్టలేదు, ఒకవేళ పుట్టినా కానీ అష్టమ గర్భం ఏంటి, ప్రతి గర్భం ద్వారా పుట్టిన కుమారుడిని నీకే ఇచ్చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తారు. ఏంటండి వసుదేవుడు గొప్ప రాజు కదా, ఇలా ప్రగల్భాలు పలికేటువంటి మాటలు మాట్లాడకుండా ఇలా లొంగిపోతాడేంటి, పసిబిడ్డల్ని ఇచ్చేస్తానంటాడేమిటి అని మనకి అనుమానం రావచ్చు. సమయోచితంగా నడుచుకోవడం అంటే అదేనండి. వాడి చేతిలో ఖడ్గం ఉంది, ఖడ్గానికి అందుబాటులో తల ఉంది. ఈ టైంలో వీరత్వం ప్రకటించడానికి సమయం కాదు. ఏదో ఒక రకంగా తనని ఆపాలి. అది కాక బంధువు, వాడంటే రాక్షసుడు కాబట్టి అంత క్రూరత్వం వస్తుంది. వసుదేవుడు దేవతా అంశ కాబట్టి అంత క్రూరత్వం రాక తెలివిగా అక్కడికి తప్పించుకోవడానికి తరుణోపాయం అలా చేశాడనమాట. అన్నా నేను నీ చెల్లెలిని, నాకు పిలిచి చీరలో మారలో పెట్టాలి కానీ ఈ రకంగా నన్ను హతమారుస్తావా అని చెల్లెలు ఒక పక్క, బావగారు ఒక పక్క సెంటిమెంట్ వేసేసరికి అంతటి రాక్షస ప్రవృత్తి గలవాడికి కూడా సరే ఆలోచిద్దాం, అష్టమ గర్భంలో పుట్టేవాడు కదా, ఈ లోపల వీళ్ళిద్దరినీ బంధిద్దాము అని చెప్పి ఏదో పెద్ద ఐడియా వచ్చేసినట్టు వాళ్ళిద్దరినీ జైల్లో వేస్తారట.
అసలు వీడికి ఏమన్నా బుర్ర ఉందా అండి? అప్పుడే చంపేయాలి. లేదు, మంచి ఏదో చెల్లెలు అని సెంటిమెంట్ గుర్తొచ్చింది. కనీసం వాళ్ళిద్దరిని వేరు వేరు రూమ్లో పెట్టినా కానీ పిల్లలు పుట్టరన్న కామన్ సెన్స్ వాడికి లేదా? ఇదే అన్ని లీలల్లో, అన్ని అవతారాల్లో స్వామి భూమి మీదకి వచ్చాక మాత్రమే మాయ చేశాడు. కృష్ణుడు భూమి మీదకి రాకముందే ఎలా మాయ ప్లానింగ్ చేశారో చూడండి. అప్పుడే మాయ కమ్మిచ్చేశాడు. నేను వస్తానురా అని ఒక పక్క చెప్తున్నా కానీ ఇటువంటి ఐడియా తట్టనివ్వకుండా వాళ్ళిద్దరినీ ఒకే దగ్గర పెట్టేటువంటి మాయని అప్పటి నుంచే స్టార్ట్ చేశారు స్వామి. అష్టమ గర్భంలోనే స్వామి, అష్టమి నాడే స్వామి ఎందుకు అనే దానికి కూడా ఒక మీనింగ్ ఉందండి. పురాణంలో ప్రతి పదం, ప్రతి సెంటెన్స్ వెనకాల ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. మనకి పైకి ఒక కథలాగా కనిపిస్తున్నా కానీ ఆ యొక్క ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి ఒక పేరుకు కూడా, కాలనేమి అనే పదానికి, దేవకి అనే పదానికి, ప్రతి దానికి కూడా మనకు తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలో ఉండాలే కానీ మీనింగ్ ఉంటుంది. అష్టాంగ యోగం అని ఒక యోగం ఉంటుందండి. ఈ మెడిటేషన్ ఇవన్నీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ భాష. డైరెక్ట్గా వెళ్ళి సహస్రారంలో మనము ధ్యానం నిలపలేం. స్టెప్ బైగా మనము యొక్క చక్రాలను దాటుకుంటూ మనం అష్టాంగ యోగం చేస్తాం. అది చేసే వాళ్ళకి ఈ పరిభాష యొక్క మీనింగ్ అర్థమవుతుంది. ఆ అష్టాంగ యోగంలో మనకి డైరెక్ట్గా పరిపూర్ణ అవతారమైనటువంటి అమృత వర్షం కురిసేటువంటి టైం ఆ టైంలో నడుస్తుందన్నమాట. అందుకని దానికి అష్టమి నాడు అర్ధరాత్రి అంటే ఏమండి, అమావాస్య ఇంకా అర్ధరాత్రి కదా, అష్టమి రోజే ఎందుకు అంటే దాని యొక్క తత్వం వెనకాల అలా ఉంటుంది. అలా 7 సార్లు ఆమె గర్భవతి అయ్యింది. 7 మంది బిడ్డల్ని కనింది. ప్రతి బిడ్డని కంసమహారాజు అన్నమాట ప్రకారమే వాడికి ఇవ్వడం జరిగింది. వాడు ఒకానొక టైంలో బిడ్డల్ని చూసి వద్దులే అని పాపభీతితో వదిలిపెట్టడం జరిగింది. ఈ మధ్యలో నారద మహర్షి వచ్చి నువ్వేదో పాపభీతితో వదిలిపెడుతున్నావు, వాళ్ళందరూ దేవతా అంశ, నువ్వు రాక్షస అంశ, ఏ ఒక్కరిని వదిలేసినా కానీ వాళ్ళందరూ నీకు ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ ఏకమై నిన్ను వధించడానికే వాళ్ళు సహాయపడతారు అష్టమ గర్భానికి అని వచ్చి పుల్లేసాడు అనుకుంటాం. కానీ కంసుడి యొక్క పాపాల చిట్టా పెంచడానికి ఆ స్వామి నారద మహర్షి అలా చేశాడు. సో ఈ రకంగా ఆ మిగిలిన 6 మందిని వధించారు. 7వ గర్భంలో ఉన్నటువంటి బలరాముడు అంటే సాక్షాత్ నాగేంద్రుని యొక్క అంశ. సో నాగేంద్రుడు బలరాముడు మనకి కావాలి కాబట్టి అప్పట్లోనే చూడండి ఈ IVF ఎలా చేశారో. బలరాముడిని నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణి యొక్క గర్భంలోకి చేయడానికి ఒక మాయ ద్వారా బలరామస్వామిని ఇక్కడికి పంపించి ఇక్కడేమో గర్భస్రావం అయిపోయింది, అబోర్షన్ అయిపోయిందని వీళ్ళందరినీ నమ్మించారనమాట. మనమేదో ఇప్పుడే టెక్నాలజీ పెరిగింది, ఈ యొక్క గర్భాన్ని వేరొక దగ్గర పెంపొందించడం అనేది మనమంతా అనుకుంటుంటాం. సో అప్పట్లోనే ఇది ఉంది. అంతెందుకండి, మన అగస్త్య మహాముని కూడా కుండలో పుట్టినవాడే. కుండలోనే ఆ యొక్క ఇలా డెవలప్ చేయడం అప్పట్లోనే ఉందన్నమాట. మనకి ఇవన్నీ కొత్తవేమీ కాదు, మనకి తెలియదంతే, తెలుసుకోవాలే కానీ. వివేకానంద స్వామి అంటారు, సనాతన ధర్మం గురించి ఎంత వెనక్కి వెళ్తే మనము అంత ముందుకి అంత అడ్వాన్స్డ్ అయిపోతాము అని. తెలుసుకునే కొద్దీ కొత్తదనం మాత్రమే ఉంటుంది. ఇప్పుడేదో ఇంత కొత్త టెక్నాలజీ వచ్చేసింది కదా అని దేవుడిని చాలా లైట్ తీసుకుంటారు. పురాణ వస్తువుల్ని, పురాణ థింగ్స్ని కానీ, స్టోరీస్ని కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా లైట్గా తీసుకుంటాం. కానీ వాటిని కీన్గా అబ్జర్వ్ చేసేంత టాలెంట్ మనలో లేదని మాత్రమే దాని అర్థం. అంత ఓపిక్గా మనం దాన్ని కానీ వివరంగా కానీ తెలుసుకోగలిగితే చాలా అతి నూతనంగా ఉంటుందండి సనాతన ధర్మం ఎప్పటికీ. సంకర్షణుడయ్యాడు కాబట్టి స్వామి పేరు సంకర్షణ, బలరామ అని పేరుతో రోహిణి గర్భంలోకి వచ్చారు స్వామి. నెక్స్ట్ ఇంకా అష్టమ గర్భం రెడీ అవుతూ ఉందండి. ఈ 7 ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వెలుగు వేరు. ఈ 8th ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో దేవకీదేవి వెలిగిపోతున్నటువంటి వెలుగు వేరటండి చెప్తారు పోతన.
ఎంత అద్భుతంగా మెరిసిపోతుందంటే అమ్మవారు చుట్టూ దేవకి అమ్మవారి చుట్టూ కూడా సకల దేవతలు ప్రార్థిస్తున్నారంట. సకల భువనాలకు అధిపతి అయినటువంటి విష్ణువు ఈమె యొక్క గర్భంలో పురుడు పోసుకోబోతున్నాడు. ఇలా స్కిన్ ఏర్పడింది, ఈ నెలలో ఇది ఏర్పడింది, ఈ నెలలో రక్తమాంసం, ఈ నెలలో గుండె చప్పుడు ఏర్పడింది అని ప్రతి ఒక్క నెల యొక్క డెవలప్మెంట్కి భూమి తన యొక్క ఈగర్నెస్ని ఎలా తెలియజేసుకుంటుందంటే, స్వామిని నేను చూడాలని ఆత్రము ఎలా దేవకికి అయింది, నాకు మట్టి తినాలని ఆశగా ఉందని దేవకి గోడకుండే సున్నాని నాకుంటుందనమాట. తద్వారా భూమాత లోపలికి వెళ్ళి ఫస్ట్ నేను కృష్ణుని చూసేయాలి అని ఇలా రకరకాలుగా చాలా బాగా వివరిస్తారండి. మనకంత ఇప్పుడు ఇంత లాంగ్ వీడియో చేయట్లేదు కాబట్టి నేను చాలా కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను. పోతున్న భాగవతం మొత్తం విని చదివి అర్థపూరితంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ద రియల్ ఎసెన్స్ ఆఫ్ భాగవతాన్ని ఎప్పుడైతే మనం టేస్ట్ చేస్తామో, అది మన జీవితంలో యొక్క హయ్యెస్ట్ పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. మనం అనుకునే చిన్న చిన్న హ్యాపీనెస్ వేరు, ఒక్కసారి మీరు ఈ మత్తుకి అలవాటు పడండి, అది ఇచ్చే హ్యాపీనెస్ వేరు. సో అష్టమ గర్భం నెలలు నిండిపోతుంది. వీడేమో కంసమహారాజు ఇక్కడ టెన్షన్ పడిపోతున్నాడు. వీడే నెక్స్ట్ వచ్చేవాడే, వాడు బయటికి రావాలి, నేను హతమర్చాలి అని ఫుల్ అటెంటివ్గా ఉన్నాడు. ఎంత అటెంటివ్లో ఉన్నా కానీ వైష్ణవ మాయ నుంచి మనం తప్పుకోగలమా? ఏ టైంకి ఇది జరగాలో అది జరగాలన్నట్టు కరెక్ట్గా స్వామి ఉద్భవించేటువంటి శ్రావణ బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి నాటికి అందరూ మత్తొచ్చినట్టు పడుకునేసారండి. ఆఖరికి దేవకి వసుదేవులు కూడా జరిగిపోయింది, అలా పడుకునేసారనమాట. దేవకి మాతకి డెలివరీ ఎలా అయ్యింది, ఏంటి, నొప్పులు వచ్చా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరండి. ఎందుకంటే ఇది పరిపూర్ణ అవతారం యొక్క ఆవిర్భావం. ఇటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా తల్లికి ఒక చిన్న మెలకు నిద్రలాగా బట్టి మళ్ళీ మెలకు వచ్చేసరికి ఉంటారంటండి స్వామి. ఆ వివరణ ఎలా ఇస్తున్నారంటే, తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాయుధ్యాయుధం శ్రీవత్సలక్ష్మం గల శోభి కౌస్తుభం పీతాంబరం. ఎలా చెప్తున్నారంటే, తమద్భుతం బాలకం, ఇది మామూలు పిల్లాడు పుట్టారనుకోండి, దాంట్లో అంత అద్భుతమేముంది, ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ బాలకుడు ఎవరైతే ఉన్నాడో వీడు చాలా అద్భుతమైన పిల్లవాడు. ఎలా అంబుజేక్షణం, చక్కటి పెద్ద పెద్ద కలువ పువ్వుల లాంటి కన్నులు, చతుర్బాహువులు ఉన్నాయంటండి. స్వామికి పుట్టడమే 4 చేతులతో పుట్టారు, అందరిలాగా 2 చేతులతో పుట్టలేదు. శంఖం, గద, పద్మం అన్ని శ్రీవత్సం, అతనికి శ్రీవత్సం ఉంటుంది కదండి వక్షస్థలం మీద, అది పీతాంబరం, కిరీటం, రకరకాల ఆభరణాలతో, వైజయంతిమాలతో స్వామి వివరించడానికి వీలు లేనంత అందంగా పుట్టారంటండి స్వామి. అది చూసినటువంటి దేవకి వసుదేవులు ఇద్దరూ ఆశ్చర్యంతో ఒక మూలు ఉండిపోయినారు. ఎవరితను, మా పిల్లవాడేనా కాదా అని తన యొక్క స్వామి యొక్క దివ్య దర్శనం చూసి వాళ్ళు తన యొక్క జన్మని పావనం చేసుకున్నారండి. ఇంతలోనే ఇలా ఉంటే ఎలాగా, ఇలానే సాక్షాత్కరిస్తే తల్లిగా ఉంటుందా, తన యొక్క తల్లి ఫీలింగ్ పోతుందని చెప్పి వెంటనే పసిపిల్లాడిలాగా మారిపోయి వసుదేవుడికి స్ఫురణ కలిగించారు. ఏమంటే, నన్ను ఇక్కడే ఉంటే ఇతడు చంపేస్తాడు, ఇతనికి ఇంకా కాలం పరిపూర్ణం కాలేదు అంటారు కదండి. తప్పులు చేసే వాళ్ళకేమో మంచి నడుస్తుంది, చెడు చేసే వాళ్ళకేమో తప్పులు చేసే వాళ్ళకి మంచి కాలం నడుస్తుంది, మంచి చేసే వాళ్ళకేమో బాగా పూజలు వ్రతాలు చేసే వాళ్ళందరేమో డబ్బులు లేకుండా ఉన్నారు, కష్టాలు పడుతున్నారండి. ఇలాంటి ఒక వాదన వినిపిస్తుంది కదా లోకంలో. దేనికైనా టైం రావాలండి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరగదు, చెడు కూడా జరుగుతుంది. చెడు జరిగినంత మాత్రాన మనం ఏదో పాపం చేసేసాము, మనల్ని దేవుడు చూడట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నిస్తారు కొంతమంది. అయితే మన యొక్క ఈ మానవ జన్మ ప్రీవియస్ జన్మల్లో మనం ఏమైతే చేసుకున్నామో ఆ పాప పుణ్యాల యొక్క చిట్ట
మనం అప్పుడేం చేశామో దానికి తగ్గ ఫలితం అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం, అనుభవిస్తాం, వెళ్ళిపోతాం. తెలివైన వాళ్ళైతే ఆ వచ్చిన అవకాశానికి ఇంకొంచెం పుణ్యం ఏర్పరచుకొని నెక్స్ట్ జన్మ బాగుండాలి అనే దాంతో వెళ్తారు. తెలివి తక్కువ వాళ్ళైతే జాలీగా పుణ్యాలన్నింటినీ బాగా ఎంజాయ్ చేసేసి తగుదునమ్మా అంటూ కొన్ని పాపాలు కూడా ఏర్పరచేసుకొని దేవుణ్ణి దూషిస్తూ వ్రతాలు ఇవన్నీ ఎందుకు అని దూషిస్తూ ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో అది నా ఈ కష్టార్జితమే, నా యొక్క వలన మాత్రమే ఇది నడుస్తుంది అనే అహంకారంతో స్వామిని పట్టించుకోరండి. దానివల్ల 84 లక్షల జీవరాశులలో మళ్ళీ కాలచక్రంలో తిరిగి ఏ పందిగానో బల్లిగానో కుక్కగానో పుట్టి ఈ యొక్క మానవ జన్మని వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కడ చెప్తున్నాను ఈ విషయం? ఎందుకు పుట్టిన వెంటనే స్వామి అంత పెద్ద సాక్షాత్కారం చూపించిన వాడు కదా, వెంటనే వెళ్ళి కంస మహారాజుని చంపేయచ్చు కదా, ఎందుకు ఇంత టైం తీసుకున్నాడు? ఈయన మళ్ళీ నందవ్రజానికి వెళ్ళి 8th ఇయర్లో రావడం ఇవన్నీ ఎందుకు అని అంటే, తన యొక్క టైం పూర్తయ్యేదాకా ధర్మపక్షపాతి స్వామి. తన యొక్క టైం ఎంతవరకు ఉందో అంతవరకు తనని ఉండనిచ్చి, తన యొక్క పాపాల చిట్టా పెరగనిచ్చి అప్పుడు శిక్ష వేయడానికి వస్తాడు. సో ఈ విషయం అంతా వసుదేవుడికి అర్థమయ్యేలాగా చెప్పి, నన్ను ఇప్పుడు వెంటనే యమునా నది దాటించి యమునా నదికి ఆవలి వైపునటువంటి ఆ నందవ్రజానికి బృందావనానికి నన్ను తీసుకెళ్ళు, నీకు ప్రకృతి మొత్తం సహకరిస్తుంది అని చెప్పి స్వామి తన యొక్క ఈ క్షణములతోనే చూపులతోనే అర్థమయ్యేలా చెప్పారండి. తల్లి మైకం వచ్చి పడిపోయింది విష్ణుమాయకి. వసుదేవుడు అలా బిడ్డని నెత్తిన పెట్టుకొని ఒక బుట్టలో పెట్టుకొని ఆటోమేటిక్గా ఆ లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. చుట్టుపక్కల ఉన్న భటులు అందరూ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. వెళ్తూ ఉంటే యమునా నది దానికదే దారిచ్చిందంటండి. స్వామి వస్తున్నారని పైన పడగబట్టిందంటండి శేషసేనుడు. అన్ని రకాలుగా ప్రకృతి మొత్తం సహకరించి అక్కడ నందవ్రజంలో మన యశోద ఒక బాలికకి జన్మనిచ్చింది. అక్కడ ఉన్నటువంటి బాలికని ఇట్లా బుట్లో పెట్టేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాలుడిని యశోద పక్కన పండబెట్టేసి మళ్ళీ వసుదేవుడు వెనక్కి వచ్చేస్తాడు. సో మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడి తాళాలు అక్కడే, అసలు మాకు పుట్టింది ఆడపిల్లే అని అన్న భ్రాంతిలో కూడా వీళ్ళున్నారు. అంతలా విష్ణుమాయ కమ్మేస్తుంది. విష్ణుమాయ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఆ స్టేట్ మొత్తం నీదే, అది మొత్తం నాదే అనేలాగా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు గుర్తొచ్చినా కానీ ఇదంతా నా యొక్క ప్రతాపమే, నేనే సంపాదించాను, నేనే ఈ ఇల్లు కట్టాను, నేనే ఇది చేశాను, నేనే ఈ వంట చేశాను ఇంత అద్భుతంగా అనేలాగా అహంకార భావాన్ని మనలో ఎప్పటికప్పటికి ముంచెత్తేస్తుంది. మనం ఎప్పటికెప్పటికి సెకండ్కి కృష్ణ 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 అని నామస్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, ప్రతి క్షణంలో మనం అలర్ట్గా ఉండడానికి ఓకే ఇది నా యొక్క గొప్పతనం కాదు, కృష్ణుడి యొక్క గొప్పతనం, కృష్ణార్పణమస్తు అనుకుంటూ ఉన్నామనుకోండి, చాలా విష్ణుమాయ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పెద్ద ఆయన అంటారు, భాగవతం రోజు చదవకపోయినా భాగవతం అని 10 సార్లు అనుకుంటే చాలు బాగుపడిపోతాము అని అన్నారంట. అట్లాగా ఎప్పుడో ఒకసారి స్టోరీ వినడం, కృష్ణాష్టమి వచ్చిందని, వేరే ఏదో ఏకాదశి వచ్చిందని, ఎప్పుడో ఒకసారి పండగలకి దేవుడిని గుర్తు తెచ్చుకోకుండా అనుక్షణం ఆయన యొక్క నామస్మరణ, ఆ నామం యొక్క వెనక ఉన్నటువంటి ఈ వివరణ ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నామంటే మనలోని ఆ యొక్క అహంకార బీజం అనేది తగ్గిపోతుంది. ప్రతిదీ కృష్ణార్పణమస్తు కాబట్టి మన పుణ్యం కృష్ణార్పణం, మన పాపం కృష్ణార్పణం అయిపోద్ది. స్వామి కాపాడు అంటే ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోయాక మనకేమిటి ఇంకా దిగులు? సో అలాగా అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చేసినందుకు అసలు మనకి అమ్మే పుట్టిందా అయ్యే పుట్టారా అన్న ఏ విషయం తెలియకుండా కంసుడు వచ్చేసాడు. ఆ యోగమాయ అనే అమ్మవారిని హతించడానికి కత్తి తీసుకొని ఆడపిల్లని కూడా చూడకుండా కత్తి పైకెత్తంగానే అమ్మవారిని నేలకేసి కొట్టాడు యోగమాయ అమ్మవారిని. ఆమె ఎవరో కాదండి, లలితాంబే. వెంటనే ఆ యోగమాయ పైకి లేసి
జరిగింది మొత్తం చెప్తుంది. అరే పెద్ద తెలివివంతుడు అనుకుంటున్నావు, అష్టమ గర్భం దొరికేసింది, ఆడపిల్ల పుట్టింది, చంపేస్తాను, ఇంతటితో నాకు చావు ఉండదు, ఇలా అంతా అనుకుంటున్నావు. నైట్ ఇలా ఎప్పుడో జరిగిపోయింది. అక్కడ ఎక్కడో దగ్గర వాడు ఎదుగుతున్నాడు, ఎప్పటికైనా వాడే నీ ప్రాణం తీస్తాడు అని అమ్మవారు అలాగా ఆకాశంలో స్ప్లాష్ అయిపోయి మాయమైపోయారండి. ఆ స్టోరీ అలా ఉండంగా ఇక్కడికి వచ్చేసామనుకోండి, ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీణులలర మన యశోద చిన్ని మగవాణి గనెనట చూచివత్తమమ్మ సుదతులారా. మన యశోద చిన్ని మగపిల్లవాడిని కనిందంట, చూద్దాం రండి అని నందవ్రజంలో వంటి ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటా యశోదమ్మ ఇంటికి వస్తున్నారంట. వాళ్ళు అందరికీ త్వరగా నడవాలనుంది, త్వరగా వెళ్ళి ఆ బిడ్డని ఎత్తుకోవాలనుంది. ఒక్కసారిగా కృష్ణుడు ప్రవేశించాడు కదండి, అందరిలో ఉన్నటువంటి కల్మషాలు నశించి అందరిలో ఒక రకమైన ప్రేమతత్వం నిండిపోయింది. గోపికలందరూ నందుని ఇంటికి చేరుకొని ఆ బాబుని చూశాడనమాట. చూసి ఎంత అందంగా ఉన్నారో అని మురిసిపోతూ వాళ్ళు తెచ్చిన కానుకలన్నింటినీ వాళ్ళకి ఇచ్చి చక్కగా గోపికలందరూ కలిసి ఆ బాలునికి తలకు నూనెంటి, శరీరానికి పసుపు పూసి శుభ్రంగా స్నానం చేయించారు. ఇదే నీకు శ్రీరామ రక్ష అని ఎర్రనీళ్ళు తిప్పి దిష్టి కూడా తీశారనమాట. చూడండి, లోకాలనేటువంటి స్వామికే శ్రీరామ రక్ష పెట్టారు. తర్వాత బజ్జో పెట్టి జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ పరద జోజో పూర్ణేందువదన జోజో యనుచున్. అట్లా చక్కనటువంటి కన్నులున్నవాడా, చక్కనటువంటి చేతులు కాళ్ళు సాఫీగా ఉన్నవాడా బజ్జో అని చెప్పి స్వామికి నిద్రపుచ్చుతున్నాడు అనమాట. స్వామి బజ్జున్నట్టు, ఆయనకి నిద్ర ఏంటి బజ్జున్నట్టు యాక్షన్ చేసి ఆ మొదటి రోజుని గడిపేశాడు. అలా రోజుకొక లీల. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటికి రావడం, అమ్మ యశోదని పొగుడుతూ ఉండడం, నందరాజు యొక్క అదృష్టాన్ని పొగుడుతూ ఉండడం, ఇలాగే రోజు గడుస్తూ ఉందన్నమాట. నిదానంగా చిన్ని కృష్ణుడు బాల్య చేష్టలు చాలా కొత్తగా రోజుకి ఒక్కొక్క లీల చూపించడం మొదలుపెట్టాడు. అక్కడ కంసమహారాజేమో ఇలా వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. నియరెస్ట్ ఊరు అయినటువంటి నందవ్రజంలో ఎవరెవరైతే కొత్త పిల్లలు పుట్టారో వాళ్ళందరినీ ఎతికి చంపండి అని రకరకాల రాక్షసుల్ని పంపిస్తూ ఉన్నారు. అందులో మొదటి రాక్షసి పూతన అంటే పాలు ఇచ్చి స్తన్యం ఇచ్చి ఈ రకంగా ఎవరైతే పసిపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ చంపేటువంటి ఒకానొక రాక్షసి అన్నమాట. సో నందవ్రజానికి బయలుదేరింది ఆ రాక్షసి. ఆమె ఆ రాక్షస వేషంతో పోతే సరిపోదు కదా, అందుకని చక్కటి అందమైన లక్ష్మీదేవి లాంటి రూపం దాల్చి ఆ ఊరిలో ప్రయాణిస్తూ ఇక్కడ చిన్నగా ఇప్పుడే పుట్టినటువంటి చిన్ని కృష్ణుడు ఎవరైనా ఉన్నారా అంటూ, చిన్ని కృష్ణుడు అంటే గుర్తొచ్చింది, పేరు పెట్టాలిగా స్వామికి. అది కూడా జరిగిందనమాట. ఏం పేరు పెట్టాలి ఏంటి అని ఇప్పుడు పేరెంట్సే పేరు సెలెక్ట్ చేయడం, లేకపోతే పెద్దవాళ్ళు సెలెక్ట్ చేయడం ఇట్లా కాదు. అప్పటి రోజులు గురువులు సెలెక్ట్ చేసేవాడు. స్వామికి పేరు పెట్టినటువంటి వారు ఎవరో తెలుసా? గర్గమహాముని పెట్టారు. కృష్ణ అంటే నిరతిశయ ఆనందం, ప్రతి ఒక్కరినటువంటి ఒక బ్లాక్ హోల్. కృష్ణ అంటే రియల్ మీనింగ్ నలుపు. ఇది ఒక బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వస్తువుని లాగుతుంది. మనం ఆకర్షింపబడతాం స్వామి యొక్క స్వరూపానికి, ప్రేమతత్వానికి. సో స్వామికి పరిపూర్ణమైనటువంటి అవతారం దాల్చారు కాబట్టి గర్గమహాముని స్వామికి కృష్ణ అని పేరు పెట్టాడు. సో ఇట్లా కృష్ణుడు అంటే ఎవరమ్మా అని ఎత్తుక్కుంటా పోతే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఈ కొత్త స్త్రీ, అసలు ఈమెను ఎంక్వైరీ చేద్దామే ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ ఆమెని అలో చేసేసారు ఆశ్చర్యాదులతో. స్వామికి దగ్గరికి వెళ్ళి కూర్చొని, రానా అన్న నేను ఒక చుక్క పాలిస్తాను అని చెప్పి దగ్గరికి తీసుకుంది. ఏమిటో అందరికీ నో కూడా చెప్ప బుద్ధి కాలేదు. నేను కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఇస్తానండి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి పాలిస్తే, తాగు, ఈ ఒక్క గుక్కతో నువ్వు అయిపోతావులే కానీ అని మనసులో అనుకుంటూ పాలివ్వడం స్టార్ట్ చేసింది. స్వామి ఆమెనే మింగేసే ఆయన.
ఒక్కొక్క గ్రుక్కతో ఒక్కొక్క ప్రాణాలు, మనకి మొత్తం పంచ ప్రాణాలు ఉంటాయి కదండి, ఒక్కొక్క గ్రుక్కతో తమ యొక్క ఆ రాక్షసి యొక్క అసువులన్నీ త్రాగేశాడు. ఆ దెబ్బకి అమ్మో గుండెలు తల్లడిల్లిపోయాయి ఆమెవి. నాలుక లోపలికి చుట్టుకుపోయింది. మిగతా బాలుళ్లాగా నువ్వు కాదు, నన్ను ఇంక విడువయ్యా అని నిలవలేక తల వాల్చేసింది. భయంకరమైన మంటల్లో లోపల రేగుతూ ఉంటే పూతన నిలవలేక కాళ్ళు చేతులు వంకలు తిరిగిపోయి గుడ్లు బయటకు వచ్చేసి అంతవరకు పడుతున్న బాధ ఆర్తనాదంతో నేల కూలిపోయిందనమాట. ఒక్కసారిగా ఈ చావులోనూ మిగిలిన కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ కామరూపిణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అసలు స్వరూపం దాచేసి వేరే స్వరూపంలో ఉన్నటువంటి వారిని కామరూపిణులు అంటారు. తమ ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ధరించే వాళ్ళని. ఆ కామరూపిణికి తన యొక్క నిజస్వరూపం బయటపడింది. కొండంత ఎత్తుగలటువంటి పూతన దేహం అలా ఊరు బయటకెళ్ళి పడిపోయిందనమాట. అంతే. ఆ రాక్షసి చావును చూసి తన యొక్క కొండ వంటి భయంకరమైన రూపం చూసి, ఏంద్ర నాయన ఈ మచ్చలేంటి, ఈ దెబ్బలేంటి, ఈ విగ్రహం ఏంటి అనని ఊరందరూ భయపడిపోతుంటే పాపం రోహిణి యశోదాదేవి మాత్రం నా బిడ్డకి ఏమైంది అని పరిగెత్తుకుంటా వచ్చారనమాట ఆ భయంకర శబ్దం విని. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు సుఖమహర్షిని. ఒక్క నిమిషం ఆగండి స్వామి, స్వామి ఏంటి, స్వామి అవతారం ఏంటి, ఆ స్వామికి ఒక రాక్షసి అయినటువంటి పూతన పాలివ్వడం ఏమిటి, అసలు స్వామి యొక్క స్పర్శ దొరకడం ఏమిటి అని అసలుకి దశమస్కందం స్టార్ట్ అయినప్పటి నుంచండి మనకి ప్రతిదీ క్లీన్గా విన్నామంటే ఉలిక్కి పడుతూ ఉండాలి. ఒక కథలాగా వెళ్ళిపోకుండా, ఏంటి పరమాత్ముడు నేల మీదకి ఇలా వచ్చాడా, ఇలా వీళ్ళందరి చేత తలంటు పోయించుకున్నాడా, ఇలా వీళ్ళందరి చేత సేవలు చేయించుకున్నాడా, పూతన దగ్గర పాలు తాగాడని ప్రతి క్షణం ఉలికి పడుతూనే ఉన్నాడనమాట ఈ పరీక్షిత్ మహారాజు. సో ఇక్కడ కూడా పరీక్షిత్ మహారాజు ఆపాడు. ఏమిటి స్వామి ఇలాంటి ఒక ఇదేమిటి అని. దానికి సుఖమహర్షి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే పూతన ప్రీవియస్ జన్మ, తన యొక్క వృత్తాంతము, తనకి కృష్ణ స్పర్శ వల్ల వచ్చినటువంటి మోక్షం గురించి ఆన్సర్ చేశారనమాట. ఇలా మనకి ఎక్కడికెక్కడ ఒక కథ వింటూ ఉంటే ఎక్కడికెక్కడ డౌట్స్ రావాలి, ఈ దీని ఆన్సర్ ఏంటి. ఇప్పుడు మన చేతుల్లో గూగుల్ ఉందండి, యూట్యూబ్ ఉందండి. ప్రతి ఒక్క దానికి నీకు తెలుసుకోవాలన్న మనసు ఉండాలే కానీ ఆన్సర్ దొరుకుతుంది. లేకపోతే ఒక పూతనేంటి, కొండంత విగ్రహం గల మనిషి రాక్షసి ఏంటి, చిన్న మామూలు లేడీ లాగా రెడీ అవి రావడం, ఇదంతా ఎలా పాసిబుల్, హౌ కమ్ దిస్ పాసిబుల్ అనే మనకు ఒక క్వశ్చనైర్ ఎవ్రీవేర్ క్వశ్చనైర్ వస్తూ ఉన్నప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఉంటుంది, దానివల్ల అసలు మనకి ఎందుకు పుణ్యం చేకూరుతుందో అనే థీమ్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఎట్టకేలకి ఆమె పడిపోయింది రాక్షసి. అక్కడి నుంచి స్వామి 2 కొండల నుంచి పాకుతున్నటువంటి పసిపిల్లాడు అలాగా అమాయకంగా అమ్మా అంటూ ఏంటి చక్కగా ఒక 2 గుక్కలతో హతమర్చేసి, 2 గుక్కలు బాయి తాగేసి హతమర్చేసి ఆ రాక్షసిని పైకి ఏమీ తెలియని అమాయకుల్లాగా వస్తున్నాడు అమ్మ అమ్మ అంటూ. ఇవన్నీ చూసిన తల్లికి ఇవన్నీ పెద్ద విశేషం కాదు, నా బిడ్డ మంచిగా ఉన్నాడు అది మాత్రమే చాలు అని. అసలు వీడు ఎట్లా చంపాడు, వీడు అసలు ఎట్లా మెల్లిగా వస్తున్నాడు, ప్రదర్శించిన ఫస్ట్ లీల అండి పూతన లీల. అవేమీ ఆలోచించకుండా పాప వాడిని తీసుకెళ్ళిపోయి ఆవు పేడతో దిష్టి తీసేసి రకరకాల, అసలుకి దిష్టి అంటే కొంతమంది నవ్వుతున్నారు, దిష్టి ఈ కాలంలో కూడా దిష్టి ఉందా అని. దిష్టి పరమాత్ముడికే తీసినటువంటి నేలండి ఇది. ఈ యొక్క భారతదేశం, ఈ యొక్క సనాతన ధర్మంలో దిష్టి అనేది కృష్ణ పరమాత్ముడికే తీశారు. తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే అది కొట్టేయాల్సిన విషయం కానే కాదు. సో ఆవు పేడతో, కొన్ని సుగంధ ద్రవ్యాలతో, ఉప్పు, వీటన్నిటితో నీకు వాళ్ళ దిష్టి తగలకూడదు, వీళ్ళ దిష్టి తగలకూడదు అని తామర పువ్వు లాంటి కన్నులు గల బాలకృష్ణుడిని వాళ్ళంతా దిష్టి తీసేసి శ్రీరామ రక్ష పెట్టేసి, ఏమిటి అచ్యుతానంత గోవింద ఇలా స్వామి యొక్క 11 నామాలని 10 మార్లు చదివేసి స్వామి నామాలే స్వామి చెవులో వినిపించేసి వాళ్ళ తృప్తి కోసం చేస్తే స్వామి నవ్వుకొని ఏమీ తెలియని అమాయక బాలుల్లాగా మళ్ళీ అమ్మ ఒడి చేరి భజ్జునేసాడు ఉయ్యాల్లో.
ఈ లోపల పట్టణానికి వెళ్ళినటువంటి నందుడు, మరి తనకి కుమారుడు పుట్టాడు కదా, కుమారుడు పుట్టారంటేనే చాలా రకాలైనటువంటి దాన ధర్మాలు చేయాలి. దాన్ని మనం ఇప్పుడు ఎలా స్వీట్స్ పంచడంలా కన్వర్ట్ చేసుకున్నాం. నిజానికి కుమారుడు పుట్టారంటే సచేల స్నానం చేయాలి. అంటే అప్పటికప్పుడు ఆ వార్త తెలిసిన వెంటనే తలస్నానం చేయడం, గోవులను దానం చేయడం, బంగారం దానం చేయడం, ఇవన్నీ మన యొక్క శాస్త్రంలో చెప్పబడ్డాటివి. సో కాలానుకృతిగా మనం మారిపోతూ వస్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఒక గుడ్ న్యూస్ మనం వినంగానే ఒక దానం చేసినట్లయితే ఒక పుణ్యం అనేది మనకు ఒక గుడ్ న్యూస్ రూపంలో వస్తుంది. వెంటనే దానికి మనం మళ్ళీ పుణ్యం యాడ్ చేసుకోవడానికి కొంచెం దానం చేసినట్లయితే ఆ పుణ్యానికి ఇది ఒక సెక్యూర్ పాయింట్గా నిలుస్తుంది అనమాట. అందుకని అలా దాన ధర్మాలు చేసేవాళ్ళు. సో నందుడు అంత దాన ధర్మాలు చేయడానికి చుట్టుపక్కలటువంటి కంసుడు ఉన్నటువంటి ఆ ఊరికి, మధురకి అన్నిటికీ వెళ్ళి ఈ వార్తని చెప్పి దగ్గరున్న వాళ్ళందరికీ చెప్పి గుడ్ న్యూస్ అన్ని షేర్ చేసుకొని వస్తుంటే రాగానే ఊరికి అడ్డంగా ఈ దేహం పడ్డం చూచి కృష్ణుడు ఇలా తప్పించుకున్నాడా ఇవన్నీ చూసి విని ఓకే ఎట్టకేలకు అయ్యింది, కృష్ణుడు బాగున్నాడు, ఈ దేహాన్ని ఏదో ఒకటి చేయాలి కదా, ఇది ఒక 10 చెట్లంతా ఉంది ఈ దేహము, దీన్ని తగలబెట్టాలి అనుకొని దాన్ని తగలబెట్టదలుచుకున్నారు. కానీ అంతటి పాపాత్మురాలైనటువంటి రాక్షసి అయినటువంటి పూతనకి కూడా కృష్ణస్పర్శ తగలగానే దేహం కాలుతుంటే కొంచెం కూడా చెడు వాసన రాకుండా చక్కటి సుగంధం వస్తుందంట. ఇదంతా కూడా స్వామి పోతనకి మోక్షం ఇచ్చాడు అనడానికి నిదర్శనం. స్వామి ఇలా ఎదుగుతూ ఉన్నారు. ఒక చిన్న ఫంక్షన్ చోటు చేసుకుందండి ఇంట్లో. అంటే మనం 3 నెలలకే బోల పడ్డం, ఒత్తిగిల్లి పక్కకు పడుకోవడం అంటారు కదా. అంటే పిల్లలు కొద్ది రోజులు ఎలకిల పడుకొని ఒక్కసారిగా పక్కకు తిరగడం నేర్చుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి బోల పడ్డం, బొబ్బట్లు అంటూ ఉంటారు. ఇలా పక్కకు తిరిగే పండగ రాగానే, ఇన్సిడెంట్ రాగానే యశోద ఆనందంతో ఒక చిన్న సంబరం చేయాలనుకొని అందరినీ పిలిచి రకరకాల విందులు వినోదాలు ఏర్పాటు చేసింది. ఆ టైంలో ఈ కంసుడు ఇంకొక రాక్షసుడిని పంపించాడు. ఈ రాక్షసుడి పేరే శకటాసురుడు. ఈ శకటం అంటే ఒక వెహికల్ అని అర్థం. ఒక వెహికల్ రూపంలో వాడు వచ్చి తగలబెట్టాలి స్వామిని అని చెప్పి వాడు ఉద్దేశపూర్వకంగా స్వామి ఉండే గదికి పక్కగా వచ్చి నిల్చున్నాడు. స్వామి తన యొక్క కోమలమైనటువంటి కాళ్ళతో సుత్తిమెత్తంగా ఆ శకటాన్ని అలా టచ్ చేయగానే శకటం వెళ్ళి అలా గాల్లో తిరిగి తిరిగి దాని మీద ఉన్నటువంటి తిండి పదార్థాలు, వస్తువులన్నీ గిరగిరా తిరిగి పడ్డాయి. సో ఆ రకంగా జస్ట్ బై టచ్ ఆ శకటాసురుణ్ణి వధించేశాడు స్వామి. ఉన్నట్టుండి ఏంటి హడావిడి, ఏంటిది, ఇలా ఏం జరగాలనుకున్నా కానీ ఇలా అన్నీ అపశకునాలు జరుగుతున్నాయి, బాలుడికి ఏమైపోతుందో అన్నట్టు అందరూ భయపడిపోయి వెంటనే బాలుడిని దగ్గరగా తీసుకొని మళ్ళీ దిష్టి తీసి రక్ష పెట్టారనమాట స్వామికి. ఆ నెక్స్ట్ తృణావర్తుడు, ఆ తర్వాత ఇట్లా చాలామంది రాక్షసుల్ని వాడు పంపించడం, స్వామి ఎలాగోలా వాళ్ళని హతమర్చడం ఇలా జరుగుతూ ఉంది. ఇలా బాలకృష్ణుడి యొక్క చిన్ని లీలలు అంటే అవలీలగా స్వామి చేసేటువంటి ఈ యొక్క యుద్ధాన్నే లీల అంటారు. అవలీలగా స్వామి ఏమి ఆ శకటాన్ని తన్నడానికి, ఆ పోతనని కొరకడానికి పెద్ద ఏం శ్రమపడలేదు, లీలగా చేసేసాడు కాబట్టి వాటిని లీలలు అంటారు. వీటిల్ని ఐశ్వర్య లీలలు అంటారు. స్వామి యొక్క ఈశ్వరత్వం ప్రకటింపబడుతుంది కాబట్టి. ఇలాగే ఒక పక్క ఇవి చేస్తూనే ఇంకో పక్క బాలకులందరికీ ఆనందాన్నించడానికి వేరొకరమైనటువంటి లీలలు కూడా ప్రదర్శించాడు. అవి మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.